తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయా గ్రామాలలో పెద్ద ఎత్తున కూడా సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. అలాగే ఆయా సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి కొంతమంది ప్రచారం కూడా ఇంటింటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా చందనవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి గడీల నీరజ యాదవ్ కూడా పెద్ద ఎత్తున కొలను ప్రభాకర్ రెడ్డి గారు అయితే వారి వెంట ఉండి వారి వెంట నడుస్తూ వాళ్ళకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. ప్రభాకర్ రెడ్డి, చందనవెల్లి మాజీ సర్పంచ్. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపారు గడిల నీరజ యాదవ్ గారిని. ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ఏ విధంగా ముందుకెళ్తున్నారు? గత 6 రోజుల నుంచి కూడా చందనవెల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ మహిళలు, పెద్ద మనుషులు, అన్నలు, తమ్ములు బలపరిచినటువంటి గడిల నీరజ యాదవ్ గారిని బలపరిచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున గెలిపించుకుంటామని అందరూ గ్రామంలో చెప్తున్నారు. నేను అన్న మీరు హ్యాపీగా ఉండండి, మేమందరం మహిళలం గడప గడపకు తిరిగి మన ఉంగరం గుర్తైనటువంటి గడిల నీరజ యాదవ్ గారిని, అదేవిధంగా ఉన్నటువంటి 10 వార్డులలో ఉన్నటువంటి వారి గుర్తులపైన కూడా అందరికీ మోటివేట్ చేసి 10కి 10 వార్డులను గెలిపించుకుంటామని మహిళలందరూ కూడా నా వెంట ఉండి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం మద్దతు పలుకుతారు. ఈ నేపథ్యంలో కూడా గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు జరిగి కేవలం అభివృద్ధి ప్రయోజనాలను మాత్రం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఓటు ఎలా అడుగుతారని కూడా కింద ఆపోజిట్ పార్టీ, అధికారం ఉన్న పార్టీ కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసినా వాళ్ళ కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మా మహిళలందరూ చెప్తా ఉన్నారు, అన్న ఎండాకాలం వస్తే సర్పంచ్లు ఊళ్ళలో ఉండే విషయం కాకుండా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ఇచ్చి, అదేవిధంగా మనకు అందరికీ కూడా ఏదైతే రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ముసలి వాళ్ళకు 200 పింఛన్ 2000 కానివ్వండి, అనేక కార్యక్రమాలు చేసి మన చందనవెల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కూడా కంపెనీలు ఏర్పాటు చేసి ఇవాళ చందనవెల్లి గ్రామాన్ని ప్రపంచ పటంలో ఉంచినటువంటి మన బీఆర్ఎస్ పార్టీని తరఫు నుంచి ఉన్నటువంటి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రాబో రోజులలో ఇక్కడ చందనవెల్లి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, అదేవిధంగా స్కిల్ డెవలప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉపాధి కల్పించాలి. ఇప్పటికైతే మనకు ఉన్నటువంటి అవకాశాలను అందరినీ కూడా తీసుకుంటున్నారు. రాబో రోజులలో విద్యాపరంగా కూడా ఉపాధి కల్పించాలని మనం ఈరోజు గెలిపించుకొని రాబో రోజులలో అవన్నీ కూడా చేసుకోవాలని మహిళలందరూ కూడా కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా గత 25 సంవత్సరాలుగా మీరు కానీ మీరు నిలబెట్టినటువంటి నాయకులు కూడా ఇక్కడ గెలుస్తూ వస్తున్న అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలనలో భాగంగా ఇప్పుడు మరి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గత 30 ఏళ్ల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. 95లో నేను ఓడిపోయినాను. తర్వాత సింగిల్ విండో చైర్మన్గా భారీ మెజార్టీతో గెలిచినాను. తర్వాత బీసీ కానీ, ఎస్సీ కానీ, ఓసీ కానీ ఏదైనా కానీ కూడా వాళ్ళ మహిళలందరూ నా వెంబడి ఉండి అన్న బాగా చూసుకుంటుండు, అన్న ఉంటేనే ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలందరూ కూడా గెలిపించుకొని, ఒకవేళ అభివృద్ధి చేయకపోతే ఇన్నేళ్ళు నా ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. కాబట్టి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈ కళ్ళుండి చెవులుండి వినలేని వారు, కళ్ళుండి చూడలేని వారి మాటలకు నేను ఏం సమాధానం చెప్పలేను. కాబట్టి ప్రజలందరూ కూడా నా వెంబడి ఉండి మీరే అంటున్నారు 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఏం అభివృద్ధి చెందలేదని అంటున్నారు కదా, పదండి ఊర్లోకి వెళ్దాం. అభివృద్ధి జరగలేదంటే ఇంతమంది ప్రజలు నా వెంబడి ఎట్లా ఉంటారు? ప్రజలను నేను ఏం అభయపెట్టడం లేదు. మీరైనా లేనిపోని అబద్ధాలు చెప్పి ఈ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రభుత్వానికి వచ్చిండో ఇదే విధంగా ఈ చందనవెల్లిలో కూడా ఈయన అన్ని లేనిపోని అబద్ధాలు చెప్పి ఇన్ని రోజు అందరిని కూడా మభ్యపెట్టి ఈరోజు బయటికి వెళ్ళి నేను అందరితో మాట్లాడుతూ ఉంటే అన్నా ఇట్లా జరిగిందా అట్లనా అని చెప్పి వాళ్ళందరూ కూడా మేము ఇన్ని రోజులు ఇట్లా అనుకున్నాం, ఇది తప్పు అయితే మేము అందరం మీ వెంబడే ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా నా వెంబడి ఉన్నారు. మీరు వస్తే ఈరోజు చందనవెల్లిలోకి తీసుకెళ్తాను. చందనవెల్లిలో ఒక్కటి కూడా ఓపెన్ డ్రైన్ లేదు. చందనవెల్లిలో సీసీ రోడ్లు చూడండి. చందనవెల్లికి బీటీ రోడ్, బ్లాక్ టాప్ రోడ్డు నార్త్ ఈస్ట్ నుంచి చందనవెల్లి గ్రామానికి బ్లాక్ టాప్ రోడ్ ఉంది. చందనవెల్లిలో సీసీ రోడ్లు ఉన్నాయి. చందనవెల్లిలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్
ఇక్కడ చెప్తున్న ప్రైవేట్ స్కూల్ కూడా ఆ విధంగా ఉండదు. నా దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు చూడండి, నా దగ్గర ఉన్నటువంటి డాక్రా బిల్డింగ్ చూడండి, నా దగ్గర ఉన్నటువంటి గ్రామ పంచాయతీ చూడండి, నా దగ్గర ఉన్నటువంటి పిహెచ్ఎస్సి హాస్పిటల్ చూడండి, నా దగ్గర ఉన్నటువంటి ఇంటీరియర్ రోడ్లు చూసుకోండి, నా దగ్గర ఉన్నటువంటి పచ్చదనం చూసుకోండి, నా దగ్గర ఉన్నటువంటి ఓపెన్ జిమ్ పార్క్, పొద్దున్న లేచి పిల్లలకు పెద్దలందరికీ కూడా వాకింగ్ చేసుకోవడానికి పార్క్ ఏర్పాటు చేసుకోవడానికి, నా దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికని చూడండి, నా దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటిక ఎక్కడైనా ఉంటే నేను దాని గురించి ఏదైతే సిటీలో ఈరోజు ఏర్పాటు చేసిర్రో వైకుంఠ ధామాలని, దానికి ధీటుగా నా దగ్గర వైకుంఠ ధామం ఉంది. ఇక్కడ నుంచి నా ఊరికి మల్లంగానే ఎవరు వచ్చినా అన్న మీ ఊర్లోకి వెళ్తుంటే ఏదో లేఅవుట్లోకి వెళ్ళినట్టు ఉంది, ఏదో పార్కులకు వెళ్ళినట్టు ఉందని మిగతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఆపోజిషన్ నాయకులకు కళ్ళుండి చెవులుండి వినలేని వారికి, చూడలేని వారికి నేను ఏమి చెప్పినా చెవిటోని ముంగల శంకున్నట్టు ఉంటుంది. కాబట్టి నేను దాని విషయాన్ని మీ అందరితో పాటు వెళ్ళి చూద్దామంటే కూడా చూద్దామని. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కూడా పెద్ద ఎత్తున చెప్తుంది. కేవలం ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల వారు సిఎస్ఆర్ అంటే స్పెషల్ రెస్పాన్సిబుల్ కార్పొరేట్ వారు ఏర్పించినటువంటి కానీ ఏర్పించిన వాటిని ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు, ఆయన చెప్పుకొని వాడుకుంటున్నారు అనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకొస్తారు. దీని గురించి వినండి. ఈరోజు చందనవేలి గ్రామంలోకి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ నిధులతోని దాదాపు 60 లక్షల నిధులతోని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. 20 లక్షల వ్యయంతో ఓపెన్ డ్రైనేజ్ చేసుకోవడం జరిగింది. ఇదే టీఎస్ఐసి వాళ్ళతో కొట్లాడి 3 కోట్ల రూపాయలు పెట్టి బ్లాక్ టాప్ లోపల వేసుకోవడం జరిగింది. ఇదే మన చందనవేలిలో ఉన్నటువంటి కంపెనీల ద్వారా, అవును అమ్మాయినా అడగంది అన్నం పెట్టది, సిఎస్ఆర్ వర్క్లో వాళ్ళతో మాట్లాడింది వాస్తవం, వాళ్ళతో చేయించింది వాస్తవం. కానీ వాళ్ళని కూడా అడిగేవాడు ఉండాలి, తెప్పించి చేసేవాడు ఉండాలి. కాబట్టి కంపెనీలు చేసినాయి, ఎవరైనా అని కూడా గవర్నమెంట్ నిధులు ఇస్తేనే చేస్తాం, ఆయనైనా నేనైనా గవర్నమెంట్ నిధులు ఇస్తేనే చేస్తాం. కానీ అది తీసుకొచ్చే దమ్ము ధైర్యం కూడా ఉండాలి. కాబట్టి ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి అన్న మీ సహకారం బాగుంది, మీ ఊరిని చేస్తామంటే ఇదే పెద్ద మనిషి అల్ల జర్ర 2 నిమిషాలు ఒక కుర్చీ లేట్ అయితే కొడక చెప్పుతో కొడతా అని మాటలు మాట్లాడడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. అంటే ముఖ్యంగా చివరిగా ఒక ప్రశ్న, ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రధానంగా ఒక ఎలిగేషన్ అయితే చేస్తారు. స్థానికంగా ఉన్నటువంటి గత 10 ఏళ్ల కాలంలో కూడా ఇక్కడ సంబంధించిన భూములకు కూడా కొంత అన్యాయం జరిగింది, ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమాలు జరిపి తాను లబ్ధి కోసం వాడుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజలకు ఏం చేయలేదు. ముఖ్యంగా ఆ విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నారు. చాలా వరకు భూములు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయాన్ని. ఈరోజు ఆయన ఒక ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యి చందనవేలి గ్రామంకి వచ్చిండు. నేనేమనుకున్నా అంటే ఒక ఉపాధ్యాయుడు కదా, మంచి సలహాలు ఇస్తాడు, మంచి సూచనలు ఇస్తాడు అని అనుకున్నా. ఆయన చందనవేలి గ్రామానికి వచ్చి ఆయనకు నాకు ఒక విషయం చెప్పిండు, అన్న సర్పంచ్ గారు నాకు కూడా 5 ఎకరాల భూమి ఉంది, నాకు ఇవ్వండి ఇప్పియండి అని నా దగ్గరకు వస్తే, మీరు ఒక చదువుకున్న వ్యక్తి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తే, ఎంఆర్ఓ గారు అప్లికేషన్ పెట్టుకుంటే ఆర్ఐని పంపించి ఆయన చూపెట్టిన భూమి దున్నితే అది 11 గుంటల భూమి వచ్చింది. అది కూడా ఎవరో వదిలిపెట్టిన భూమి. అట్లనే విధంగా వెళ్ళి నేను ఊర్లో అడిగిన పెద్ద మంచి నాకు భూమి ఉందంట. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమిని ఫలానా వడ్ల వెంకటయ్య గారికి బండి చేసినందుకు ఇచ్చేసారు, ఆయనకు భూమి లేదు అని చెప్పి అదే పెద్ద మంచి మళ్ళీ వెళ్ళి ఒక ఆయనతో ఫోన్ చేయించి చూడు సర్పంచ్ సాబ్ ఏమో సగం అంటుండంటే ఇక్కడ ఎవరు దుకాణం పెట్టుకొని లేరు, అట్లాంటిది జరగదు, మీకేమన్నా భూమి ఉంటే తీసుకోండి అని చెప్తే అదే 6 నెలల తర్వాత ఆయన రిటైర్మెంట్ అయ్యి ఈ చందనవేలి గ్రామానికి వచ్చి ఈ చందనవేలిలో అన్యాయం జరిగిపోయింది, మోసాలు జరిగినాయి అని ఎన్ని ఎలిగేషన్లు చేసినా సరే చేసుకోండి అని నేను కూడా వాళ్ళని ఏమనలేదు. ఆఖరికి వస్తే ఆయన చేసింది ఏందయ్యా అంటే మోసాలు చేసింది అని చెప్పుకొని అక్కడ చేసి ఒక 11 ఎకరాలు జమ చేసి ఆ 11 ఎకరాల డబ్బులు ఆయనకు లేకున్నా తీసుకున్నాడని నేను నిరూపిస్తా. నేను ఏమన్నా అన్యాయం చేసినట్టుంటే ఆయన నిరూపించమని చెప్పండి, దానికి ఏ ఛాలెంజ్కైనా రెడీ నేను. కానీ ఈరోజు పొద్దున్న ప్రచారంలో తిరుగుతుంటే ఒక మహిళ, ఆమెకు నేను అంటదని కూడా అనుకోలేదు, ఏం చేసిండమ్మా మరి అన్యాయం అయింది అని అన్నాడు, వచ్చిండు. ఈరోజు వస్తుండు నాకు ఒక అవకాశం అని అడుగుకుండా అంటే
ఏం చేసిండు సార్, వచ్చిండు అన్యాయమైందని పైసలన్నీ తీసుకొని నడి ఊర్లో చార్మినార్ కట్టుకున్నాడని చెప్పి ఒక మహిళ నాతో చెప్పడం మన ఊర్లో చార్మినార్ ఏంటంటే ఇట్లా తిరిగి ఇట్లా చూపెట్టింది ఒక గదే చార్మినార్ అని. అట్లాంటి వ్యక్తిని వాళ్ళు నమ్మిర్రు. కొన్ని తర్వాత కూడా వాళ్ళకి తెలుసుకొని ఇవన్నీ ఉట్టి బూటక మాటలు, అన్ని అబద్ధాలు చెప్తుండు. ఏదైతే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వచ్చాడో ఇది అదే విధంగా అదే స్టైల్లో ఈరోజు చందన్వేలిలో అన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు అధికారం రావడానికి చూసుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఆశతో వచ్చేవాడి కాకుండా ఆశయంతో వచ్చే వాళ్ళకు ఓటేయమని చెప్పి నా ప్రజలను నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా కూడా అటు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్న వారి వెంట కూడా కొంతమంది ప్రజల్ని కానీ స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశాలు కూడా చేస్తున్నారు కదా. కొలడు ప్రభాకర్ రెడ్డి అయితే కొంతమంది ఫోన్లు చేసి భయపెట్టే పరిస్థితి అయితే తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కూడా సర్పంచ్ ఎన్నికలకు పోటీ సిద్ధంగా ఉండాలి, కానీ ఇలా భయపెట్టే పరిస్థితులు తీసుకురావద్దని కూడా అంటున్నారు. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి, ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి భయపెట్టడం అని ఉన్నది అంటే అది ఇట్లాంటి లుచ్చా మాటల వాళ్ళను ఉంటుంది భయం తప్పితే, ఇట్లాంటి భయం ఉన్నవారు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇంతమంది మహిళలు, ఇంతమంది యువకులు, ఇంతమంది ముసలి వాళ్ళు, ఇంత పెద్ద మనుషులు అందరూ కూడా నా వెంబడి ఉండి రాత్రి అనక ఇప్పుడు దాదాపు 4 అవుతుంది కనీసం భోజనం చేయకుండా కూడా నా వెంబడి నిలబడ్డారంటే అట్లాంటి భయపడిచ్చే వ్యక్తిని అయితే ఇంతమంది నా వెంబడి ఎందుకుంటారు. ఈరోజు ప్రచారంలో వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారో మీరు ఈ మహిళలని అడిగి తెలుసుకోండి. అయ్యా మనది ఏం కూడదు అని అంటే ఒక అది ఆ మనిషిని ఏమనాలనో కూడా తెలియట్లేదు. అలా మహిళలతో మాట్లాడినటువంటి మాటల్ని మీరు వాళ్ళనే అడిగి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ ప్రభాకర్ రెడ్డి భయపట్టించేవాడైతే ఈ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ నా వెంబడి ఇంతమంది ఉంటారా అని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా మీ అభ్యర్థికి కానీ అలాగే ఇక్కడ గ్రామ ప్రజలకు కూడా ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉంది? ఒకవేళ గెలిస్తే ఏ విధంగా గ్రామ ప్రజలకు సహకారం అందిస్తారు? ఈరోజు గత 5 పర్యాలు కూడా గెలిపించుకొని చందన్వేలిలో అభివృద్ధి చేసిందంటే మన ఉన్నటువంటి సర్పంచులు, ఇప్పటివరకు ఉన్నటువంటి సర్పంచులు నాతో సహా ఏం అభివృద్ధి జరిగిందో మీరు కూడా ఉన్నారు. విలేజ్లోకి వెళ్ళి తిరిగి చూడండి, ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు కదా అని మీరు కూడా అడగవచ్చు. అది జరిగిపోయింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నా చందన్వేలి గ్రామం తెలంగాణ స్టేట్లోనే ఆదర్శ గ్రామంగా ఉండాలని నా ఒక ఆశయం ఉంది. ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఒక ఎత్తు, ఇప్పటి నుంచి చేసే అభివృద్ధి ఒక ఎత్తు. ప్రతి విద్యార్థికి కానివ్వండి, ప్రతి మహిళకు కానివ్వండి, ప్రతి పెద్ద మనిషికి కానివ్వండి, ఎట్లాంటి అవసరాలున్నా దాంతోపాటు విలేజ్లో ఏం అవసరాలున్నా ఇప్పటివరకు అయితే 80% వర్కులు అయిపోయినాయి. ఇంకా 20% ఉన్నది. విలేజ్ పెరుగుతూ ఉన్నది. ఇంకా కూడా రోడ్లు వేయాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే మీరు ఎక్కడ వెళ్ళినా ఓపెన్ డ్రైన్ కనబడితే మీరు అడగండి. ఎక్కడైనా సీసీ రోడ్లు మీరు ఇప్పుడు ఊర్లో నుంచే వస్తున్నారు అనుకుంటా, ఆ సీసీ రోడ్లు వేసినాయి. మనం ఈరోజు 2 ఏళ్ల తర్వాత ఒక 5 లక్షల రూపాయలు నిధులు చందన్వేలికి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఆ రోడ్ వేసే దిక్కు లేదు ఎవడు. వాళ్ళు నువ్వే అని మాట్లాడుకుంటూ ఎవరు వేయకపోతే సిటీకి వెళ్ళి ఒక కాంట్రాక్టర్ని తెచ్చి దొవ్వి పెట్టి 3 నెలలు అయింది. ఆ రోడ్డు కూడా ఇప్పటికి వేయలేదు. ఒక శాంక్షన్ ప్రొడ్యూసింగ్ ఆర్డర్ వచ్చిన తెల్లారి వర్క్ స్టార్ట్ చేసి మన చందన్వేలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పటి వరకు మీకు చెప్పినాను, మా చందన్వేలిలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, ఇంకా శ్మశాన వాటిక కానివ్వండి, అన్నీ కూడా బాగా చేసుకున్నాం. రాబో రోజులలో ప్రతి యువకునికి పెద్ద మనుషులకు కూర్చోవడానికి ఒక గ్రంథాలయం, మిగతా గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు అందరికీ కూడా అంత సదుపాయాలు చేసి రాబో రోజులలో ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నా ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క విద్యార్థులకు, ప్రతి ఒక్క పెద్ద మనుషులకు, ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ కూడా ఏదో విధంగా ఇక్కడ మన చందన్వేలి గ్రామంలో గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి కంపెనీలలో ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా ఉద్యోగం చేసి ఏదో విధంగా చేసి అదేవిధంగా నేను ఉన్నప్పుడు 2 ఏళ్ళు కరోనాతోనే జరిగిపోయింది. ఆ 3 ఏళ్లలో కూడా ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ కరోనా టైంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆపోజిషన్ వాళ్ళు వచ్చి ఎట్లా ఉన్నారు ప్రజలని అడగలేదు. నేను నా సొంత నిధులతోని
నా సొంత డబ్బులతోని వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, క్వారంటైన్ ఏర్పాటు చేసిన క్వారంటైన్లను వాళ్ళని పెట్టి వాళ్ళకు మంచి బాగా చూసుకొని వారికి కావాల్సిన పౌష్టిక ఆహారం, గుడ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని మీరు ఈ ప్రజలను అందరూ కూడా అడిగి తెలుసుకోవాలి. 2 ఏళ్ళు కరోనా అనేది పోయింది, 3 ఏళ్ళలోనే ఇంత అభివృద్ధి చేసుకున్నాం. ఈ 2 ఏళ్ళు అయింది గ్రామ సర్పంచ్లు ఏర్పాటు చేయక, మా నిధులు ఇయ్యక నానా తిప్పలు పెడుతున్నాడు. అయినా కానీ కూడా వెనుకకు జరగకుండా ఊర్లో ఏదైనా పని చేస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆపోజిషన్ నాయకులు ఆయనేంది చేసేది. ఈరోజు చూస్తూ ఉన్నారు, ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కాగితాలు, చెత్తా చెదారంతో ఉన్నది. ఒక గ్రామ పంచాయతీ ట్రాక్టరు నిధులను సొంత డబ్బులు పెట్టి గ్రామ పంచాయతీ పెట్టి వటే టైంలో కొంటే ఈరోజు దానికి డీజిల్ పోయడానికి దాని సర్వీసింగ్ చేయక 2 ఏళ్ల నుంచి 6 నెలల నుంచి ఆడ ఉట్టిగా నిలబడి ఉంది. ఇప్పుడు చెత్తకు రోజు 3 రోజులకు ఒకసారి కూడా చెత్త బండి రావట్లేదు. ఏం చేస్తాం? చెత్త ఇంట్లో జమ అయితే కొండపోయి బయట పడేస్తాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈ 2 ఏళ్లలో గ్రామాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. ఈరోజు స్ట్రీట్ లైట్లు వేయడం లేదు. పోనీ ఒక పెద్ద మనిషిలా ఉన్నారు, స్ట్రీట్ లైట్ లేపిద్దామా అంటే ఆయన ఏం చేసి అంటారు, నన్ను చేయనియరు, వాళ్ళు చేయరు. అరే పోనీ ఇక్కడ పిచ్చి మొక్కలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, గడ్డి మందు కొడదామంటే ఆయన ఏంది కొట్టేదని అంటాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని ప్రజలు నమ్మరు. ఈ యొక్క గడిల నీరని ఉంగరం గుర్తుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలకు ఏ విధమైన అవసరం కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా పెళ్లి కార్యక్రమం కానివ్వండి, ఏదైనా ఆపద ఉన్నా అర్ధరాత్రిలో ఆపదలో అందరూ అండగా ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను.